న్యూస్ చూస్తున్నాం. మరొకసారి హిమాచల్ ప్రదేశ్ను భారీ వర్షాలు కుండపోత వానలు ముంచెత్తుతున్నాయి. వరదలతో హిమాచల్ అతలాకుతలం అవుతోంది. క్రమంగా మృతుల సంఖ్య కూడా పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. జూన్ 20 నుంచి ఇప్పటి వరకు 69 మంది మృతి చెందారు. వరదల్లో చిక్కుకొని మరో 39 మంది గల్లంతైనట్లుగా తెలుస్తోంది. వరదల కారణంగా ఇప్పటి వరకు 400 కోట్ల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగింది. హిమాచల్తో పాటుగా పలు ప్రాంతాల్లో జూలై 7 వరకు కూడా వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. గత వారం క్రితం నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. సరిహద్దు ప్రాంతాల్లో, సరిహద్దు రాష్ట్రాల్లో భారీ వర్షాలు వరదలతో ఆ ప్రాంతాలన్నీ కూడా అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్లో మనం చూడొచ్చు. పూర్తిగా ప్రాంతం అంతా కూడా నది ప్రవహిస్తుందా అన్న స్థాయిలో అక్కడ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రాన్ని కూడా మనం చూస్తున్నాం. పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కడ చూసినా సరే వరద నీరే ఉంది. చాలా ప్రాంతాలకు కనెక్టివిటీ పోయింది. ఈ నేపథ్యంలో పవర్ సప్లై లేక, త్రాగడానికి మంచినీరు లేక, తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనం గతంలో కూడా చూసాం. హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బర్స్ట్ ఏమైనా జరిగి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు కూడా అప్పుడు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో, ముఖ్యంగా చైనా సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం ఇలా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఒకవేళ చైనా ఏమన్నా ఈ కుట్రలకు పాల్పడిందా అనేటువంటి అనుమానాలు కూడా అనేక సందర్భాల్లో వ్యక్తమయ్యాయి. మనందరికీ తెలిసిందే, సరిహద్దు ప్రాంతాల్లో ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయింది. ఇప్పటి వరకు 400 కోట్ల నష్టం వాటిల్లిందంటూ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే ఇది ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉందంటున్నారు. ప్రాథమికంగా ఉన్నటువంటి అంచనా ప్రకారం 400 కోట్లు అయినప్పటికీ కూడా ఇంతకంటే నష్టం మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందంటున్నారు. అలాగే వర్ష బీభత్సంతో ఇప్పటి వరకు 63 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా అధికారులు వెల్లడించారు. ఎక్కువ మంది మండి జిల్లా నుంచి 17 మంది ఉన్నారు. అలాగే కాంగ్రాలో 13 మంది, చంబాలో 6, సిమ్లాలో 5 ఉన్నట్లుగా కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. ఈ వరద బీభత్సం మండీలో ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అక్కడి తునాగ్, బాక్సాయద్లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయంటూ వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ జిల్లా నుంచే దాదాపు 40 మంది ఆచూకీ గల్లంతైనట్లుగా, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే 100 మందికి పైగా గాయపడ్డట్లుగా కూడా ఇప్పటికే తెలుస్తోంది. వరదల కారణంగా ఇప్పటికే వందలాది ఇళ్లు కూడా ధ్వంసమైపోయాయి. 14 వంతెనలు కొట్టుకుపోయాయంటూ అధికారులు అంటున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వేల మంది ప్రజలు చీకట్లోనే మగ్గుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు కూడా విరిగి పడుతున్నాయి. ఆయా ప్రాంతాల్లోని ప్రజలను ఇప్పటికే అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వంతెనలు కూలిపోవడంతో పాటుగా పలు చోట్ల ఇటు రోడ్లు కూడా ధ్వంసమైన నేపథ్యంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. కనెక్టివిటీ పూర్తిగా పోయింది. వరదల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి అంటూ అధికారులు చెప్తున్నారు. అలాగే సహాయక శిబిరాలు, ఇప్పటికే సురక్షిత శిబిరాలను ఏర్పాటు చేశారు. సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను, వేల మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు, ఈ శిబిరాలకు తరలిస్తున్నారు. మరోవైపు మనం విజువల్స్లో చూస్తున్నాం, పూర్తిగా ఇళ్ళు, కార్లు, బస్సులు, ట్రక్కులు ఎక్కడికక్కడ కొట్టుకుపోతున్నాయి. బొమ్మల కార్లు, బొమ్మ వస్తువుల్లాగా కొట్టుకుపోతున్నాయి, పిల్లలు ఆడుకునే బొమ్మల్లాగా. మరోవైపు రోడ్ కనెక్టివిటీ పూర్తిగా తెగిపోయింది. పవర్ సప్లై లేదు, తాగడానికి మంచినీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు. అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అవి అందడం లేదంటూ ప్రజలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో చాలా ఇబ్బందులు పడుతున్నాను. చుట్టూ చూస్తే ఎక్కడ చూసినా వరద నీరు. తాముంటున్నటువంటి ఇళ్ళు ఎప్పుడు కూలిపోతాయో, ఎప్పుడు అపార్ట్మెంట్లు కూలిపోతాయో తెలియక ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బిక్కుమంటూ గడుపుతున్నాం అంటూ ప్రజలు చెప్తున్నారు. మరోవైపు ఎక్కడ చూసినా వరద నీరున్న నేపథ్యంలో, కలుషిత నీరున్న నేపథ్యంలో వ్యాధుల బారిన పడుతున్నారు. ఇలా అన్ని రకాలుగా ప్రజలు సతమతమవుతున్నారు. ఓవైపు ఒకవేళ ఏమైనా కుట్రకోణం ఉందా, క్లౌడ్ బర్స్ట్ ఏమైనా జరిగిందా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇంత భారీ స్థాయిలో, అధికారుల అంచనాలకు మించి ఇంత భారీ స్థాయిలో వర్షాలు, వరదలు ఉన్న నేపథ్యంలో అధికారులు సైతం కొంత నివ్వెరబోతున్నారు. ఎలా అంచనా వేయలేకపోతున్నాం ఈ వర్షాలని అని. ఈ నేపథ్యంలోనే ఏదైనా కుట్రకోణం ఉందా, ఒకవేళ ఏమైనా క్లౌడ్ బర్స్ట్ చైనా ఏమైనా చేస్తుందా, కుట్ర చేస్తుందా, ఈ విషయంలో భారత్ను ఈ రకంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందా అంటూ కూడా కొన్ని అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం 400 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలుస్తుంది. కేవలం ఇది ప్రాథమిక అంచనా మాత్రమే. ఇళ్ళు, రోడ్లు,
అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, కార్లు, బైక్లు, లారీలు ఇలా ఏది కూడా మిగలలేదు. పూర్తిగా ధ్వంసం అవుతున్నటువంటి పరిస్థితి వరద ధాటికి. మరోవైపు ఇంకొక వారం రోజుల పాటు ఇలాగే వర్షాలు ఉండబోతున్నాయి. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా టూరిస్టు ప్రాంతాలు అయ్యడం వల్ల అటు సైడ్ వెళ్ళొద్దంటూ కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. కానీ కొంతమంది మాత్రం ఇలాంటి హెచ్చరికలను పెడచెవిని పెట్టి వెళ్ళి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది. ఓవైపు స్థానికులంటే ఈ వరదల్లో ఎలాగోలా సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు, వాళ్ళకు తెలుసు స్థానికంగా పరిస్థితులు ఎలా ఉంటాయి, ఏ ప్రాంతాలు సేఫ్ అనేది తెలుసు. కానీ టూరిస్టులకు ఇలాంటి అవగాహన లేకపోవడం వల్ల కొద్దిమంది అధికారుల హెచ్చరికలను కూడా పెడచెవిని పెట్టి ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళి టూర్స్కి వెళ్ళి అక్కడ పుణ్యక్షేత్రాలు సందర్శించడానికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. భారీ ఎత్తున పై ప్రాంతం నుంచి, కొండ ప్రాంతం నుంచి వరదలు వస్తున్న నేపథ్యంలో అడ్డుగా ఇళ్ళు ఉన్నా సరే, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నా సరే, చివరికి చిన్నపాటి కొండలు ఉన్నా సరే కొండ చర్యలు విరిగిపడి పూర్తిగా ధ్వంసం అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులోనూ కొండ ప్రాంతాల్లో ప్రవహిస్తున్నటువంటి వరద నీరు అవడం వల్ల ఉధృతి మరింత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు హెచ్చరిస్తున్నారు జాగ్రత్తగా ఉండాలని. 63 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా స్థానిక అధికారులు ఇప్పటికే చెప్పారు. వారిలో ఎక్కువ మండి జిల్లా నుంచి 17 మంది ఉన్నారు, కాంగ్రాలో 13 మంది ఉన్నారు, చంబాలో 6 ఉన్నారు, సిమ్లాలో 5 ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ వరద బీభత్సం మండిలో ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అక్కడ తునాగ్, బాక్సయద్ పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి బాక్సయద్లో. ఈ నేపథ్యంలోనే ఈ పరిస్థితి ఉధృత ఎక్కువగా ఉంది. ఈ జిల్లా నుంచే, బాక్సయద్ జిల్లా నుంచే దాదాపుగా 40 మంది ఆచూకీ గల్లంతైనట్లుగా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 100 మందికి పైగా గాయపడినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే మరోవైపు ఇళ్లు ధ్వంసం అవుతున్నాయి, 14 వంతెనలు కొట్టుకుపోయాయి. అధికారులు చెప్పారు ఈ వివరాలు. అలాగే పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తిండి నీరు లేక కూడా నానా అవస్థలు పడుతున్నారు. కొండ చర్యలు విరిగిపడి పూర్తిగా ఇళ్లు ధ్వంసం అవడం, రోడ్లు ధ్వంసం అవడం, ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడడం మనం చూస్తూనే ఉన్నాం. थोड़ा फ्लो आ पानी मिलू आएंगे चली करता टेंट जो चल रही पर मिलू पता ना मौका मिलना कि ना मिलना वहाँ क्यों नहीं बंदूर थोड़ा फ्लो आ पानी मिलू आएंगे चली करता टेंट जो चल रही पर मिलू पता ना मौका मिलना कि ना मिलना वहाँ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.